దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీలో స్టార్ బ్యాటర్ కోహ్లీ మినహా టీమిండియా స్టార్ క్రికెటర్స్ ఆడుతున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, పంత్, యశస్వి జైస్వాల్, జడేజా సహా పలువురు ఆడుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ ఈ రంజీ బరిలో ఎప్పుడెప్పుడు దిగుతాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు రైల్వేస్తో జరిగే మ్యాచ్కి అందుబాటులో ఉంటాడని ఢిల్లీ క్రికెట్ సంఘం చెప్తోంది. అందుకు తగినట్లుగానే ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే క్రికెట్ ప్రియుల కోసం ఒక ఆఫర్ని కూడా ప్రకటించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్ జట్టుతో ఢిల్లీ టీం తలపడనుంది. అయితే తొలి మ్యాచ్లో ఘోర ఓటమిని అందుకున్న ఢిల్లీ ఇప్పుడు కోహ్లీ రాకపైనే ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్లో ఆ జట్టు కెప్టెన్ ఆయుష్ బదోని ఒక్కడే పర్వాలేదు అనిపించాడు. రిషబ్ పంత్ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇప్పుడు విరాట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. అందుకే అతన్ని చూసేందుకు ఫ్యాన్స్ భారీ ఎత్తున వస్తారని ఢిల్లీ క్రికెట్ సంఘం భావిస్తోంది. దాదాపుగా 10,000 మందికి పైగా ప్రేక్షకులు వస్తారని అనుకుంటోంది. దీంతో భద్రతను పటిష్టం చేస్తోంది. అదనపు సీటింగ్ ని కూడా సిద్ధం చేయనుందని సమాచారం. టికెట్స్ అవసరం లేకుండానే ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎంట్రీ ఇవ్వనుందట. చూడాలి మరి ఈ మ్యాచ్ లో కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అనేది.